రాష్ట్ర సాధనలో ముందు వరుసలో నిలబడ్డ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు తీరని అన్యాయం చేస్తోందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఉద్యోగం పోయినా పర్లేదు, కానీ తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేసిన ఉద్యోగులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. అయితే రిటైర్డ్ ఉద్యోగులను రేవంత్ ప్రభుత్వం అరిగోసలు పెడుతోందన్నారు శ్రీనివాస్ గౌడ్. దేశంలో ఎక్కువ డిఏలు బాకీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. వెల్నెస్ సెంటర్లో కూడా ఉద్యోగులకు మందులు లేవని, రిటైర్మెంట్ బెనిఫిట్ రాక చనిపోయిన ఉద్యోగులను ప్రభుత్వం హత్య చేసినట్టే అన్నారు శ్రీనివాస్ గౌడ్. సో ప్రభుత్వ ఉద్యోగులు చనిపోతే చావు ఖర్చులకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదని మండిపడ్డారు. ఇటు రిటైర్మెంట్ డబ్బులు రాక చందాలు వేసుకొని దహన సంస్కారాలు నిర్వహించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికన్నా ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్రం గురించి కొట్లాడినటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. చాలా రిస్క్, చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎంప్లాయీస్కి. అయినా కూడా మా ఉద్యోగం పోయినా పర్లేదు, కానీ మాకు తెలంగాణ రావాలా, తెలంగాణ వస్తే మా ప్రజలందరూ బాగుపడతారని కొట్టాని వాళ్ళు. మరి అలాంటి ఉద్యోగులు ఈరోజు చూడని స్థితిలో కొట్టుమిట్టాడుతూ రిటైర్డ్ అయిన ఉద్యోగులు నెలకొకరు చనిపోతున్నారు. తర్వాత డిఏలు తక్షణమే గవర్నమెంట్ ఏర్పడగానే మొత్తం డిఏలని ఇస్తున్నారు. కానీ ఇలా ఇండియాలోనే అత్యధికంగా ఎక్కువ డిఏలు బాకీ ఉన్న రాష్ట్రం అంటే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణలో వచ్చేసింది అనమాట. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఏ రాష్ట్రంలో లేదు. దాదాపు ఇప్పటి వరకు చనిపోయినటువంటి 61 మంది చనిపోయారు. 26,214 మంది రిటైర్డ్ అయ్యారు. అందులో ఏం బెనిఫిట్ తీసుకోకుండా 26 మంది చనిపోయారు. అందులో సగం మంది గుండెకి చచ్చిపోయారు భయపడి. ఎట్లా తినాలా, ఎట్లా బతకాలి, ఇట్లా గౌరవంగా బతికినాం కదా. నేను దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కూడా ఇస్తలేరు, నా పైసలు కూడా నాకు వాపస్ ఇస్తలేరు, ఎట్లా అని చెప్పి గుండాకి చచ్చిపోయినటువంటి వాళ్ళు. అవన్నీ ప్రభుత్వ హత్యలే. ఇంకా ఎంత ఘోరం అంటే, ఎవరైనా ఉద్యోగి చనిపోతే ఇమ్మీడియట్గా ఫ్యూనరల్ ఛార్జెస్ ఇచ్చేస్తారు ఇమ్మీడియట్గా. ముందు అయితే దహన సంస్కారం చేయాలి, అరే అది కూడా ఇస్తారండి. సో ఇదేం ప్రభుత్వం? ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ఫ్యూనరల్ ఛార్జెస్ కూడా ఇవ్వలేనటువంటి దరిద్రమైనటువంటి ప్రభుత్వం, దరిద్రమైనటువంటి వ్యవస్థ ఎక్కడ చూడలే, ఇండియాలో ఎక్కడ చూడలే. మా ఉద్యోగుల పరిస్థితి ఇదా, చనిపోతే కూడా వాళ్ళని అడుక్కొని ఫ్యూనరల్ ఛార్జెస్ చేసే పరిస్థితి వచ్చింది.